హాయ్ అండి. లారీ డిజైనర్ బొటిక్. మన బొటిక్‌లో మళ్ళీ మనం వచ్చేసాం మన క్లాస్‌లోకైతే. ఈరోజు 10థ్ డే క్లాస్. ఈ 10 రోజులలో మీకు ఏ మిషన్ తీసుకోవాలి? మిషన్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి? మిషన్‌లో ఉన్న సెట్టింగ్స్ ఏంటి? మరియు ఫాల్ పీకో ఎలా చేయాలి? ఫాల్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలి? ఏదన్నా మిషన్ రిపేర్ చేసుకుంటే ఎలా? అలానే లంగా కటింగ్, బెల్ట్‌తో కటింగ్, బాడీతో కటింగ్, ఎలాస్టిక్‌తో కటింగ్. ఇవన్నీ చెప్పాను కదా! ఈరోజు మీకు చెప్పాను కదా నేను ఎలాస్టిక్ మరియు బెల్ట్‌తోని స్టిచ్చింగ్ ఎలా అనేది. యాక్చువల్‌గా ఫస్ట్ మన మామూలు లంగా అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీని ఫ్రిల్స్ అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. నేను స్పీడ్‌గా ఇదనేది కుట్టి చూపెడతా. ఇందులో ఇంకొక వీడియోలో ఒక అమ్మాయి ఒక మెసేజ్‌లో ఏమని కామెంట్ చేసిందంటే, "అక్క ఐరన్ చేపియడం చూపెట్టలేదు" అని. ఆ అమ్మాయి కోసం ఇవాళ ఐరన్ కూడా చేసి చూపిస్తాను. అలానే ఇంకొక ఆవిడ ఏమని పెట్టారంటే, ఇలా పిల్ట్ పెట్టిన తర్వాత ఇట్లా కుచ్చు పెట్టిన తర్వాత ఇక్కడ స్టిచ్చింగ్ వేయడం ఎందుకక్క? మళ్ళీ విప్పడం దేనికి అని అడిగింది. అసలు యాక్చువల్‌గా మనం ఇక్కడ కుచ్చు పెడతాం కదా! తర్వాత మనం కిందికి కుచ్చు ఎందుకు అంటే ఐరన్ చేసుకున్నప్పుడు ఆ ఐరన్ అనేది ప్లేట్‌తోని సెట్టింగ్ కావడానికి. ఆ డౌట్ అనేది నేను ఈరోజు వీడియోలో క్లియర్ చేస్తాను. అలానే కమ్మర్‌తో బెల్ట్‌తోని లంగా కుట్టడం ఎలా? ఎలాస్టిక్‌తోని లంగా కుట్టడం ఎలా? నేను ఒకటే వీడియోలో 2 మోడల్స్ చెప్తాను. ఒక్కసారి మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. మీకు కరెక్ట్‌గా అర్థమవుతుంది. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ప్లేట్ పెట్టడము, ప్లస్ ఐరన్ చేయడం ఇవన్నీ కూడా వీడియోలో ఉంటుందని మీకు ఎలాంటి డౌట్ అయితే రాదు. నేను అన్ని డౌట్స్‌కి ప్రతి వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఒక్కసారి మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఎవరికైనా కావాలంటే ట్రైనింగ్ బేసిక్ నాలెడ్జ్ వీడియోస్ ఎవరికైనా కావాలంటే దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీ వల్ల వాళ్ళు నేర్చుకునే వాళ్ళు అవుతారు. ఇంట్లో వరకు కుట్టుకున్నా సరే, మీ మాక్సిమం ఇంట్లో వరకు కుట్టుకున్నా సరే ఎంతో కొంత వాళ్ళకైతే ట్రైనింగ్ అయినట్టు ఉంటుంది. మనీ కూడా ఆదా చేసినట్టు అవుతుంది కదా! అందుకే చెప్తున్నాను. ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! నా యూట్యూబ్ ఛానల్ ఐడి అయితే ఎవరికైతే తెలియదో వాళ్ళకి దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఎంత మందికి రీచ్ అవుతుందో అంత వాళ్ళకు మీరు పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళైతారు. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరూ కూడా. ఓకేనా? మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. యాక్చువల్‌గా మనం లంగా ఎలా కుడతాము? ఆహ్, అసలు యాక్చువల్‌గా ఈ బెల్ట్ లంగా కుట్టడానికి ఏమేం కావాలి? మనం తీసుకున్న లంగా క్లాత్. మనం ఏదైతే కట్ చేసుకున్నామో లంగా క్లాత్, దాని లైనింగ్ క్లాత్, ప్లస్ ఎలాస్టిక్, మనం కమ్మర్‌కేసుకోవాలనుకున్న లైనింగ్ పట్టీ, ప్లస్ మనం లంగా పట్టీ. ఇవే కాకుండా నేనొక 4 అయితే క్లాత్స్ తీసుకున్నాను. ఎలా అంటే ఇట్లా స్క్వేర్ షేప్‌లో కట్ చేసినవి. చూసారు కదా! ఇలా కట్ చేసినవి ఒక 4 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకు అనేది నేను కుట్టేప్పుడు చెప్తాను. ఓకేనా? సరే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన లంగా యాజ్ టీజ్‌గా కుట్టడం తెలుసు కదా! నేను 1కి 2 సార్లు చూపిస్తున్నాను. 1కి 2 సార్లు చూపిస్తున్నాను. క్లియర్‌గా చూసేయండి. మళ్ళీ తర్వాత ఒక అమ్మాయి మళ్ళీ మెసేజ్ పెట్టాలి పీకో చేయడం చూపియరా అని. ఆల్రెడీ చేశా కదా తల్లి. ఎందుకు అనంటే మీరు ఒక్కసారి క్లాసెస్‌కెళ్ళండి. ఎళ్లి ఏ క్లాస్‌లో ఏముందో ఒక అమ్మాయి కూడా చెప్పింది పాపం తను. "అక్క మీరు ఏ వీడియో చేస్తున్నారో అది థంబ్‌నెయిల్ పెట్టారు కదా! ఈజీ ఉంది అక్క" అని. ఓకే అమ్మ. ఇప్పటి నుంచి అయితే నేను ఏ క్లాస్‌లో ఏదైతే చెప్తున్నానో దాన్ని థంబ్‌నెయిల్ పెట్టేసి నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తాను. మీకు కూడా ఏదైనా కావాలంటే ఈజీగా ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఓకేనా? మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే అన్ని వీడియోస్ పాపం మీరు కూడా ఓపెన్ చేసి చూడలేరు కదా! అందుకని. ఎందుకంటే మీకొచ్చిన ఐడియా మేబీ నాకు రాకపోవచ్చేమో. నాకున్న ఐడియా మీకు రాకపోవచ్చేమో. అందుకనే చెప్తున్నాను. తెలుసు కదా! మన వీడియోలో మన లంగా బ్లౌజ్ కుట్టేటప్పుడు స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి. నేను వేరే కలర్ దారంతో ఎందుకు కుడుతున్నాను అంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే. యాక్చువల్‌గా మ్యాచింగ్ దారం అనేది మ్యాండేటరీ అండి కంపల్సరీగా. ఒక మనం లంగా కుట్టేటప్పుడు గానీ ప్రతి బ్లౌజ్ ఈవెన్ ఏదైనా కుట్టండి. మ్యాచింగ్ దారం అనేది పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంట్లో వరకైతే ఓకే. ఏమో రేపటి వేళ ఇదే మీ జీవనాధారం కూడా కావచ్చేమో కదా! అందుకనే చెప్తున్నాను. ఏది నేర్చుకున్నా కూడా క్లియర్‌గా నేర్చుకోండి. ఏది చేసినా కూడా క్లియర్‌గా
చేయండి. అది ఇప్పుడే కాదండి. నేను చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న స్టిచ్చింగ్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అక్కయ్య ఉండేది. టైం పాస్ అంటే నేను స్టడీ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి కూర్చుంటే తను ఇలా కుట్టు అలా కుట్టు కొన్ని పనులు చెప్పేది నాకు. ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే పనులు చెప్తుంది అని విసిగించుకునేదాన్ని. బట్ ఎక్కడుందో తను, అంటే నా చిన్నప్పుడు ఆ తన వల్ల అప్పుడు నేర్చుకున్న ఈ స్టిచ్చింగ్ వల్ల ఇప్పుడు నేను ఇంతమందికి జీవనోపాధి కలిగిస్తున్నానంటే అసలు ఒక్కొక్కసారి తలుచుకుంటేనే నాకు ఎలానో అనిపిస్తుందండి. ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏదైనా వరకు చెప్తే చిరాకు పడకుండా కరెక్ట్ గా చేయండి. ఎందుకనంటే ఏమో ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మనం ఆడుతూ పాడుతూ చేసి కసిరిక్కుంటూ చేసే పనులే రేపు లైఫ్ లో ఇవే చేయాల్సి వస్తుందేమో తెలియదు కదా ఎవరికి. అందుకని ఏ పని చేసినా కాన్ఫిడెన్స్ గా చేయండి. నేర్చుకోండి, వదిలేయండి. నేర్చుకుంటే ఏదైనా రానిదంటూ లేదు. బట్ వదిలేస్తే వచ్చిన పనిని వదిలేయడం ఏం కాదండి. రాని పనిని రాదు అంటే ఎప్పటికీ రాని దానిలాగానే మిగిలిపోతుంది. అందుకే చెప్తున్నాను, ఏ పనైనా కూడా ఏమో మనం ఇలా ఆలోచిస్తాం, పైవాడు ఎలా ఆలోచిస్తాడో మనకి ఎలా తెలుసు. మనం ఏదైతే కాదు, చాలా మంది నేను లైఫ్ లో చూసాను, చాలా మంది ఏదైతే వద్దనుకుంటారో, చాలా మంది నేను డాక్టర్ కావాలని అనుకుంటారు కానీ డాక్టర్ కారు. అంటే కొంతమంది గోల్ తోని రీచ్ అవుతారు. అదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి ఎవరి అయితే వాళ్ళది. కాకపోతే కొందరి దాంట్లో మాత్రం మన అదృష్టంలో ఏది కావాలనుకుంటామో అసలు కొందరు ఆ గోల్కి అయితే రీచ్ కాలేరండి. అంటే నేను కూడా డాక్టర్ అయిదాం అనుకున్నాను కానీ చూడండి ఏమయ్యాను. బొట్టికి రన్ చేస్తున్నాను. బట్ నాకు నా పనిలో చాలా తృప్తి ఉంటుందండి. ఇది చేస్తే సరిపోతుంది. అసలు ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు మనసు ఎప్పదు. ఎప్పుడు షాప్లోనే ఇలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా గొడవ పెడతారు, నీకు దుకాణం ఉంటే సరిపోతుంది, షాప్ ఉంటే సరిపోతుంది, పిల్లలు అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు. అందరం లేడీస్మే కదా అండి, అందరికి ఇంట్లో అయితే ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలా అలా అయితే సాగిపోతుంది ఇప్పటికైతే. ఇష్టమైన పని ఎంత కష్టం ఉన్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇష్టంతోనే చేయాలి కానీ ఎంత పెద్ద పని అయినా ఎంత చిన్నదిగా కనిపిస్తుంది కదా. అందుకే ఈ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. నిన్న మీకైతే ఏదైతే చెప్పానో లంగా, ఇది కుచ్చులు అయితే రెడీ అయిపోయింది. ఒక అమ్మాయి ఐరన్ చేయమని చెప్పింది కదా. నేను ఈ ప్లేట్స్ అయితే ఎందుకు పెడుతున్నానో ఇప్పుడు ఆ అమ్మాయికి రీజన్ అయితే ఇస్తున్నాను. ఈ మిషన్ లో పెద్ద కుట్టు కూడా అవైలబుల్లో ఉంటుందండి. నేను చెప్పాను కదా, ఇది ఎందుకు అంటే తర్వాత ఓపెన్ చేయడానికి. మీకు కరెక్ట్ గా చెప్పాను. మీకు ఇక్కడ నుంచి చూసుకోండి అమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్లేట్ పెట్టే విధానము, ఇట్లా చిన్న చిన్న పట్టీలాగా పెట్టే విధానం అయితే ఇలా. మీరు ఏం భయపడకండి. ఒక విషయం తెలుసా, పని మనల్ని చూసి భయపడాలి తప్ప మనం పనిని చూసి భయపడకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన దృష్టిలో పని అనేది చిటికెలో అయిపోతుంది అని చేస్తే ఎంత ఈజీగా అయిపోతుందో కదా. చూడండి, స్టార్ట్ చెయ్యండి, కుట్టండి, రానిదంటూ ఏది ఉండదు. చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, అదే వచ్చేసింది. ఇప్పుడు అందరు అడిగారు కదా, ఒక ఇద్దరు అయితే అడిగారండి, అందరు కాదు, ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే అడిగారు, ఐరన్ చేయడం చూపియరా అక్క అని. అసలు యాక్చువల్గా ఈ స్టిచ్చింగ్ ఎందుకు పెట్టాను అనేది ఇప్పటి వీడియోలో చూద్దాం. చలో రండి, ఐరన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఐరన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి మనం ప్లేట్స్ పెట్టుకున్న లంగా ఇలా ఉంటుంది కదండి, ఇలా ఓకేనా, ఇలా ఉంది కదా. ఈ కుట్టు ఎందుకు అని అడిగింది ఒక అమ్మాయి, ప్లస్ ఐరన్ చేపియడం చూపియండి అక్క అని అడిగింది ఒక అమ్మాయి. మీకు ఐరన్ ఇలా చేయాలండి, చూసారా, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది ఐరన్. ఇలా మన ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ అయినా సరిపోతుంది, లేకపోతే మీ ఇష్టం, ఎలా అయినా సరిపోతుంది. ఐరన్ అనేది ఇలా చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా నీట్
నీట్గా చేసుకోవాలి. ఏ పనైనా కూడా ఇలా నీట్గా చేసుకుంటే క్లియర్గా వస్తుంది. చూసారా ఎంత బాగా వస్తుందో ఐరన్. ఇలా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా నెమ్మదిగా చేసుకోండి. మనం ఏదైనా కూడా ఫినిషింగ్ అనేది ఇమీడియట్గా రాదండి. మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. అయ్యో నాకు ఇది బాగా రాలేదు అన్న ఫీల్ అవసరమే లేదు. మీరు చేసుకుంటూ వెళ్ళండి, అది వస్తూనే ఉంటుంది. ఇలా మీరు బిగినర్స్ కాబట్టి ఐరన్ బాగా పెట్టుకోకండి. ఎందుకంటే లంగా అనేది కొన్ని పట్టు లంగాలు ఉంటాయి కదా, అవి కాలిపోతాయి అట్లా. ఓకేనా? ఇలా మనం తీసుకున్నాం కదా, ఐరన్ అయితే అయిపోయింది. చూసారు కదా ఐరన్ ఎలా చేశాను అనేది. ఇప్పుడు ఈ కుట్టు ఎందుకు అని అడిగారు కదా, ఇప్పుడు అర్థమైందా? మనం ఐరన్ చేసేటప్పుడు ఒకవేళ ఈ స్టిచ్చింగ్ లేదనుకోండి, ప్రతిసారి ఇలా ఫోల్డ్ చేసి పిన్స్ పెట్టి కుట్టడం కానీ ఐరన్ చేయడం కానీ మీకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు మనం ఐరన్ చేసాం కదా, తర్వాత కుట్టు అనేది ఓపెన్ చేయండి. నిన్ననే చెప్పాను నేను, ఒక కుట్టు ఇలా మీరు ఓపెన్ చేసేటప్పుడు ఒక కుట్టు అయితే పైనుంచి ఒక కుట్టు, ఇప్పుడు నేను రెడ్ కలర్ దారంతో అనుకుంటాను కదా, ఇలా దీన్ని ఇలా లాగండి, ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత పైనుంచి ఇలా లాగండి. ఓకేనా? ఇలా మీరు తీసేసుకో. కుట్టు కూడా విప్పడం కూడా ఒక పనే అండి. ఇది చూడండి, ఇలా ఇలా ఒక్కసారి, మళ్ళీ వెనక నుంచి ఈ దారం అయితే ఇలా వస్తుంది. ఇలా ఒక్కసారి ఇలా క్లియర్గా మీరు ఉంది కదా అని ఇలా లాగేశారు అనుకోండి, క్లాత్ అనేది చిరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు నీట్గా చేయాలి. ఓకేనా? అయ్యో నాకు టైం లేదు, వేస్ట్ టైం లేకపోతే వదిలేయండి, తర్వాత చేయండి, బట్ చేసే పని నీట్గా చేయండి. ఓకేనా? ఇలా ఇప్పుడు మీకు నేను లంగా చూపిస్తాను ఎలా ఉందో. ఇలా కుట్టడం అంతా, ఈ కుట్టు అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎంత ముద్దుగా ఉందో కదా లంగా. చూడండి ఐరన్ ఎంత మంచిగా కనబడుతుంది, ఎంత బాగా కనబడుతుందో. ఇలా ఉంటుందండి లంగా. ఇప్పుడు మీకు అర్థమైందా ఐరన్ ఎందుకు, ఈ స్టిచ్చింగ్ అనేది ఎందుకు. ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు మనం వేసుకున్న లైనింగ్ దీనికి చేంజ్ చేయండి. నిన్న కూడా చెప్పాను, బాడీ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ ఎలా చేంజ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి. యాక్చువల్గా ఇలా కచ్చిగా పెట్టుకున్న తర్వాత మార్క్, అంటే ఐ మీన్ కచ్చిగా అంటే ఇలా మార్క్ వేసుకొని దీనికి మిడిల్లో ఏదైతే ఉందో వచ్చేంత వరకు అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. లేకపోతే ఫస్ట్ అయినా పెట్టుకొని దీనికి చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? మీరు ఇలా ట్రైనింగ్ చేయండి. ఈవెన్ ఎలా ఒకటేసారి మీరు ఇలా కుట్టడంతో అలా వచ్చేస్తుంది. నేను చేసుకుంటా. ఇలా ప్రతిదీ కూడా ఇలా నెమ్మదిగా చేసుకుంది, కరెక్ట్గా వస్తుంది. మీరు అస్సలే భయపడిన అవసరం లేదు. ప్రతి డౌట్కి నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. ప్రతి డౌట్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. మీకు ఎలా డౌట్ ఉన్నా కూడా నాకైతే మెసేజ్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది ఒక మోడల్. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఈ లైనింగ్ క్లాత్ ఒకవేళ మనం బెల్ట్ తీసుకోవాలనుకున్న దానికైనా, ఎలాస్టిక్ తీసుకోవాలనుకున్న దానికైనా, ఇది లైనింగ్ ఉంది కదా, ఇది కూడా ఇలా 2 సార్లు, ఒకసారి దగ్గరికి చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి, ఇలా 2 సార్లు. ఓకేనా? ఇలా ఫస్టే కుట్టుకున్నా సరిపోతుంది. అసలు యాక్చువల్గా కుట్టుకోకపోయినా ఏం కాదు, కాకపోతే మీకు ఇంకొంచెం అర్థం కావాలని చెప్తున్నాను. ఇలా ఇలా కుట్టాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా, మళ్ళీ దీనికి కింది నుంచి తీసుకోవాలి. ఇటు నుంచి ఇలా కుట్టడం. చూడండి, ఇలా కుట్టేసుకుంటే ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ అయితే ఇలా వెనక్కి చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్ అయితే ఇలా, ఫ్రంట్ అయితే ఇలా వచ్చేసింది. ఓకేనా? ఇప్పటి వరకు అయితే అందరికీ అర్థమైంది కదా. ఒకవేళ అర్థం కాకపోతే ఎవరైనా నాకు మెసేజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం తీసుకోవాల్సిన నడుమండి ఇది. దీనికి మనం ఎలాస్టిక్ ఎంత అంటే ఈవెన్ 20 అయితే సరిపోతుంది. 20 ఉంటే సరిపోతుంది టైట్ ఫిక్స్ తోని. ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలంటే 20 ఉన్న దానికి 24, ఈవెన్ 4 ఇంచ్ టు 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి.
ఏదైనా కూడా ఇప్పుడు యాక్చువల్గా మన నడుము సైజు 30 ఉందనుకోండి, 36 తీసుకోవాలి. అలా ఎలాస్టిక్ తీసుకున్నట్టయితే అంటే ఆ లంగా లెంత్ అంటే ఇప్పుడు మనకు 19 నడుము కావాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎంత ఉండాలి, 25 ఉండాలి. ఒక్కసారి చూపిస్తాను. ఇది నా టేప్ ఈ టేప్ కంటే ఒకటి ఉంది టేప్ ఏం కాదు నిమ్మల్ని వీడియో. ఇప్పుడు యాక్చువల్గా లంగా నడుము వచ్చేసి 19, ఇది యాక్చువల్గా 23, 24 ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే 4 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకు. చూడండి 23.5 ఉంది మనం తీసుకునేది. 19 యాక్చువల్గా మనకు కావాల్సిన నడుము ఒక 3.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా, 3.5, 4 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా అనేది సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇది లైనింగ్ క్లాత్ ఉంది కదా, యాక్చువల్గా ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అలానే కరెక్ట్గా లెవెల్ చూసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా. ఇప్పుడు మీరు ఇది కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇది నీట్గా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోండి. ఒక్కసారి ఇలా నేను ఎప్పుడైనా చెప్పాను, పెద్ద క్లాత్ ఉంటే కట్ చేయడం కష్టం అండి. చిన్న క్లాత్ పెట్టుకొని మీరు ఈవెన్ ఇలా స్ట్రైట్గా కట్ చేయడం రాకపోతే స్కేల్ పట్టి కట్ చేసుకోండి. ఇది అనేది ఒక 4 ఇంచెస్ ఉండాలి. మీకు ఇంచెస్ చూపిస్తాను. ఇదిగోండి ఇలా 4 ఇంచెస్, 4.5 అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది, అందుకే 4.5 తీసుకున్నాను. ఒక్కసారి కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 అయితే ఉంది. ఓకేనా? ఇలా 4.5 తీసుకున్న తర్వాత ఇది కరెక్ట్ నడుము కదా, మనకు దీనికి లైనింగ్ వేసుకోవాలి. లైనింగ్ ఎలా వేసుకోవాలి అని అంటే ఇలా, ఇప్పుడు మన క్లాత్ అయితే ఉంది కదా, మీరు కరెక్ట్గా చూసుకోండి నేను ఎలా పెడుతున్నా. ఈ క్లాత్ ఎంత పెద్దగా ఉన్నా సరే 2 లేయర్స్. ఓకేనా? ఇలా 2 లేయర్స్ పెట్టేసుకొని దీనిపైన ఇలా వేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి, ఎంతలా ఉంటే అంత. ఓకేనా? ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మీరు బిగినర్స్ కదా, ఫస్ట్ అయితే టోటల్గా ఇది జాయింట్ చేయండి. జాయింట్ అంటే దీన్ని అతికించండి. అతికేలా ఇస్తారు అంటే ఇలా టోటల్గా 4 పక్కల ఇలా పెట్టేసుకోవాలి. పక్కల ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు 4 పక్కల కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ కొంచెం దూరంగా అవుతాం మరి కొంచెం దూరంగా ఓకే. ఇలా 4 పక్కల అయితే లెవెల్గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి, ఇలా ఒక సైడ్ ఇలా ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే గట్టిగా కనబడుతుందా, ఇలా చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేయాలి. బాబునైతే విజయాన్ని బాగా తీసుకొని పెట్టుకో. ఇలా 1/2 ఇంచ్తోనైతే ఫోల్డ్ చేయాలి. చుట్టూ 2 అవుతుంది. ఇలా మనం కుట్టుకున్నాం కదా, ఇలా కుట్టుకున్న దాన్ని అయితే మనం ఇలా చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను కరెక్ట్గా చూడండి. మనం 1 ఇంచ్ అయితే ఏదైతే ఫోల్డ్ చేసామో 1/2 ఇంచ్, అది కాకుండా వేరే ఇలా 1/2 ఇంచ్ వదిలేయాలి. ఒకసారి మీరు కరెక్ట్గా చూడండి, ఇది మనకు కుట్టు ఉంది కదా, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఇలా వదిలేయాలి. ఓకే, వదిలేసి కింది నుంచి ఇలా, మీకు ఈజీగా అర్థం కావాలంటే కింది నుంచి పెట్టేసుకోండి. ఓకేనా? మనం అలా అయినా మన ఇష్టం అండి, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు ఇలా. ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ రాకుండా ఈ 2 అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ కింది క్లాత్ ప్లస్ పై క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా చూసారు కదా, ఇది 1/2 ఇంచ్ అనేది మళ్ళీ వచ్చేసింది మనకి, ఇలా ఉంది కదా. తర్వాత ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఎలాస్టిక్ చేంజ్ చేసుకోవాలి కదా. ఒక్కసారి చూడండి, ఇది 19 ఇంచెస్ ఉండాలి అంటే ఇంత. ఇప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఇలా సాగదీస్తే ఇలా సాగుతుంది కదా, యాక్చువల్గా మన నడుము అయితే ఇంత ఉండాలి. నేను ఇలా తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి, ఇది ఇలా ముందైతే కుట్టేసుకోవాలి. నేను ఎలాస్టిక్ పెట్టి చూపిస్తున్నాను. ఒక పని చేయండి, మళ్ళీ బెల్ట్తోని కుట్టడం మళ్ళీ రెండో వీడియో చేయాలి కదా, అలా కాకుండా టైం వేస్ట్ కాకుండా ఒకటే వీడియోలో మీకు బెల్ట్తోని ప్లస్ ఇలా ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూసుకోండి. బెల్ట్తోని అయ్యే వాళ్ళు అయ్యేది ఉంటే ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ వేసి తర్వాత ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఖాళీ జాయింట్స్ చేయాలి. లంగా అనేది ఇలా జాయింట్స్ వేయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇలానేమో పట్టీతోని కుట్టడం లంగా అయిపోయింది. తర్వాత సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఇది పట్టీతోని కుట్టే లంగా. క్లియర్గా అర్థమవుతుందా? ఇలా ఇలా కింద కుట్టేసేసి సైడ్ జాయింట్ చేయాలి. ఈ లంగా అయితే క్లోజ్ అయిపోయింది. అలా కాకుండా ఎలాస్టిక్ అయితే ఇలానే తీసుకొని, ఎలాస్టిక్ అనేది ఇక్కడ చూడండి, నేను కరెక్ట్గా చూపిస్తున్నాను. ఇలా ఇలా ఒక్క సైడ్ ఇలా స్టిచ్చింగ్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది అన్నది వెళ్ళిపోదు. మళ్ళీ తర్వాత దీన్ని లాస్ట్ ఇలా ఇక్కడ ఒక కుట్టేసుకోండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఎలాస్టిక్ అనేది మన చేతిలో నుంచి జారిపోదు కదా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇలా ఇప్పుడు మన పైన కుట్టు ఉంది కదా, ఈ కుట్టు కాకుండా మీరు ఇప్పుడు ఇక్కడ ఒక మనం కుట్టేసాం, మీకు క్లియర్గా కనబడుతుంది. ఈ కుట్టు కాకుండా ఇంకొంచెం కిందికి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఈ పోగులను పక్కకు జరుపుకొని కింద లైనింగ్ క్లాత్ కూడా చూసుకుంటూ ఒకసారి చూడండి. కింద లైనింగ్ క్లాత్ అయితే నీట్గా ఇలా అనుకొని తర్వాత పైన క్లాత్ అనుకొని ఈ కుట్టు పైన కాకుండా ఎలాస్టిక్ పైన కూడా పడకుండా ఇలా కుట్టుకోవాలండి. ఇలా ఓకేనా? ఇప్పుడు మీరు ఎన్ని గమనించుకోవాలి. కింద లైనింగ్ అయితే ముడత పడొద్దు, పైన లంగాది ముడత పడొద్దు, ఎలాస్టిక్ పైన స్టిచ్చింగ్ పడకుండా ఇలా కుట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా జాగ్రత్తగా ఇలా పెట్టేసుకొని ఒకవేళ మనకు అది సరిపోలేదనుకోండి కొంచెం లాగండి, ప్రెస్ చేయాలి. ఇలా ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఎలాస్టిక్ అనేది సాగుతుంది. ఇలా చూడండి. ఎలాస్టిక్ పైన మాత్రం కుట్టు అయితే పడొద్దండి. ఎలాస్టిక్ పైన కుట్టు పడితే మాత్రం మీకు లంగా రాదు, అది స్ట్రెచబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఓకేనా? ఎలాస్టిక్ అయితే అయిపోయింది. ఇంతే. ఇప్పుడు మన లంగా అనేది జాయింట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ జాయింటింగ్ అనేది ఈ రెండు చూడండి కరెక్ట్గా, ఇవి రెండు ప్లస్ ఈ ఒక లైనింగ్ క్లాత్ ప్లస్ ఈ లంగా క్లాత్, ఈ లంగా క్లాత్, ఈ లైనింగ్ టోటల్గా అన్నీ కలిపేసుకొని పైనుంచి అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా వస్తుందండి. నీట్గా, చాలా నీట్గా వస్తుంది. ఒక్కసారి చూడండి. చూసారు కదా మన లంగా ఎలా రెడీ అయిందో చూపిస్తాను. నీట్గా క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి పొట్టి లంగా రెడీ అయిపోయింది. ఇంకొకటి అండి, ఇందులో నేను మీకు చెప్పాను కదా ఈ 4 పీసెస్ దేనికి అని. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను. యాక్చువల్గా ఇది మార్కెట్లో దొరుకుతుంది. డోరీ ఒక 1 మీటర్ అయితే తీసేసుకోండి ఇలా. ఓకేనా? మనకు బార్డర్ గోల్డ్ కదా, నేను గోల్డ్ మ్యాచింగ్ తీసుకున్నాను. ఒక 1 మీటర్ అయితే ఇలా డోరీ దొరుకుతుంది. మనం యాక్చువల్గా బ్లౌజెస్కు డోరీ పెట్టుకుంటాం కదా, ఆ డోరీ అయినా ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం స్క్వేర్ లాగా తీసుకున్నాం కదా, ఇలా మలుచుకోండి. ఓకేనా? మీకు సింపుల్గా చెప్తాను, తర్వాత ఇంకొంచెం ఫోల్డ్ చేసి కూడా చెప్తాను. ఇలా ఒక కుట్టేసుకోండి ప్రతి, ఎందుకంటే బిగినర్స్ కదా ఇబ్బంది కాకుండా నేను చెప్తున్నాను. ఇలా ప్రతిదీ కూడా ఈ 2 చివర్లు ఇలా కలిపి కుట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇలా కూడా 2, 3, 4 ఈ 4 కూడా నేను చెప్తాను. ఇక్కడ మీకు వీలైతే ఒక మార్క్ వేసుకోండి. అక్కడ పింక్, అక్కడ అండి
ఫస్ట్ ఒక మార్క్ వేసుకుందాం, ఓకేనా? దీని తర్వాత ఒక 5 ఇంచెస్ వరకు మీకు మీకు నచ్చిన కాడ ఒక దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఈ 2 మార్కులు అయితే కనబడుతున్నాయి కదా, ఇలా. ఇప్పుడు ఇది ఉంది కదా, డోరీ అనేది లోపల పెట్టేయండి ఇలా. చూసారు కదా, కరెక్ట్గా డోరీ ఏమో లోపలికి, ఇదేమో ఇలా ఇలా మడిచేసుకోండి. ఇక్కడ ఒక చిన్నగా కుట్టేసుకోండి. తర్వాత నెమ్మదిగా టంచన్ పైకి లేపి ఇలా, ఈ కొస ఉంది కదా ఈ చివర్లు, దీన్ని కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇప్పుడు కొంచెం కట్ చేయండి. ఇది అయిపోయింది కదా, మళ్ళీ మన మార్క్ అనేది ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఇలా మళ్ళీ పెట్టేయండి. ఎప్పుడు కూడా ఈ ఈ లైన్ అనేది లెఫ్ట్ చేతికి రావాలి, ఈ వి అనేది మన రైట్ హ్యాండ్ దగ్గరికి రావాలి. ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి ఫస్ట్ ఇది ఆగాలి కదా, స్ట్రైట్గా కుట్టండి. తర్వాత ఎప్పుడు నేను చెప్పాను, ఈ సూది కిందికి ఉంచే మనం టర్న్ చేయాలి, అది పీకోకైనా ఫాల్కైనా దేనికైనా. ఇప్పుడు ఈ కొసలు ఉన్నాయి కదా, ఇలా ఫోల్డ్ చేయండి, ఓకేనా? ఇలా ఇప్పుడు దీన్ని సమానంగా కట్ చేయండి. ఇటువైపు అయితే 2 దిక్కులు అయిపోయింది, ఇటు లాస్ట్ తీసుకోండి. ఇది కూడా ఇలానే ఇలా పెట్టేసుకొని తర్వాత ఇటు టాకా వేసుకొని మన సూది కిందికే ముంచేసుకొని ఇలా చేసేసుకోండి. ఇది ఒకటి అయిపోయింది కదా, మళ్ళీ మన మార్క్ అనేది ఇక్కడ ఉంది. ఇలా టోటల్గా మీరు ఇలా ఒక 3 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే టాజిల్స్ అయితే కుచ్చులుగా పెడుతున్నారు కదా, అలా అయినా పెట్టేసుకోవచ్చు, ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. మోడల్స్ కూడా నేను ముందు క్లాసెస్లో అయితే చెప్తాను. ఇప్పుడు బిగినర్స్కి ప్రాబ్లం కావద్దు కదా, అందుకని దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తీయండి బయటికి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇలా వస్తుంది, దీన్ని కూడా ఈ 4 కూడా ఇలా ఓపెన్ చేయండి. చూసారు కదా, 4 అయితే ఇలా వచ్చేసాయి. దీన్ని ఒకటి ఎగుడు ఒకటి దిగుడు, అంటే ఇలా 2 స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా వేసేసి ముడేయండి ఇలా, ఓకేనా? ఇక్కడ 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడైతే ఇది ఎందుకు అనే డౌట్ ఉంది కదా, మన టాజిల్స్ ఇలా. ఇప్పుడు ఈ 3 ఎందుకు వేసానో తెలుసా, మనం లెంత్ కోసం. మనకి ఎంత లెంత్ కావాలి, ఇంకా కిందికి కావాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి, అలా. ఇక్కడ మనం నడుము పట్టు అయితే ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసుకొని మనం ఇక్కడ దాకా ఇది ఇలా కుట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే ఈ పట్టి పెట్టే ముందే లోపల కానీ పెట్టేయచ్చు, లేదు అనంటే బిగినర్స్ కదా అని నేను అంత కుట్టడం అయిపోయిన తర్వాత మీది నుంచి పెట్టుకోవడానికి చెప్తున్నా. యాక్చువల్గా అయితే ఇది లోపల నుంచి అయితే పెట్టాలి అలా. అప్పుడు కొంచెం టెన్షన్ పైకి లేపేసి సూదితో ఇలా కొంచెం ఒక 2 టాకాలు అయితే వేయాలి. ఇలా వేయాలి. ఇలా వేసి నేను కలర్ మ్యాచింగ్ ఎందుకు పెట్టలేదు అంటే మీకు ప్రతిదీ కూడా కరెక్ట్గా అర్థం కావడం కోసం అనే మ్యాచింగ్ పెట్టట్లేదండి. చూసారు కదా, మన పొట్టి లంగా విత్ టాజిల్స్. ఈరోజు మన క్లాస్ అయితే ఎలా ఉంది, అందరికీ నచ్చిందా? ఈరోజు మన క్లాస్ అయితే అందరికీ నచ్చింది కదా. చూసారు కదా, మనం రెడీ చేసిన ఈ లంగా ఎలాస్టిక్ ప్లస్ బెల్ట్ తోని ప్లస్ విత్ టాజిల్స్ ప్లస్ ఐరన్, ఎంత బాగుందో కదా. పొట్టి లంగా, చిన్న బుట్ట బొమ్మ అయితే చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాసులో ఫుల్ బ్లౌజ్, అంటే ఈ లంగా మీదికి చిన్న పొట్టి బ్లౌజెస్ కుట్టడం ఎలా అనేది నేను అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడి వరకు అయితే మన క్లాసెస్ కంప్లీట్ అయిపోయాయి కదా. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ అయితే చేయండి, నేను మీ మెసేజెస్ అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. ఇందులో ఈ లంగా మీరు కుట్టి రెడీ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇక్కడి వరకు వచ్చి ఉంటే, ఒకవేళ వచ్చినా కూడా నాకు మెసేజ్ చేయండి, అక్క నేను లంగా కుట్టాను,
నాకు చాలా బాగా వచ్చిందని మెసేజ్ చేయండి. ఎందుకనంటే మీ మెసేజెస్ అనేవి నాకు ఎనర్జీ ఇస్తాయి. ఎందుకనంటే నన్ను చూసి ఇంతమంది కుట్టారు, ఇంతమంది నేర్చుకుంటున్నారు నా వల్ల అని ఒక ఈవెన్ ఒక ఫీల్ అయితే ఉంటుందండి నాకైతే. చూసారు కదా, మన లంగా అయితే రెడీ అయిపోయింది. రేపటి క్లాస్ నుంచి అంటే 11th డే క్లాస్ నుంచి అయితే మనం బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. వరలక్ష్మి శుక్రవారంకు మీ పిల్లలకు మీరైతే లంగా బ్లౌజెస్ కుట్టేసి మీరు వేసి వాళ్ళకి అయితే పసుబొట్టు ఇవ్వాలి. ఓకేనా? నేను కుట్టిన ఈ లంగా బ్లౌజ్ ఎలా ఉంది చిన్న కామెంట్స్ చేయండి. మీ డౌట్స్ మెసేజ్ చేయండి. ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పండి. ఈ వీడియో షేర్ చేయండి, ఫాలో కండి, లైక్ చేయండి. ఓకేనా? ఈ రోజుకైతే మన 10th డే క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొత్త వెరైటీస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మీ లహరి. మన క్లాస్ అయితే అర్థమైంది అనుకుంటా. అందరికీ నచ్చింది కదా? బాయ్. నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం.